వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. చీకటిలో సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత శోభిత ధూళిపాళ్ల ఈ సినిమాతో తెలుగు సినిమాలో తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23న స్ట్రీమింగ్ కానుంది. జనవరి 12న ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో భారీ హల్చల్ రేగింది. కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించి ట్రెండింగ్ అవుతూ టాప్ లో నిలిచింది. ఇప్పటికీ కూడా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. శోభిత పెళ్లి తర్వాత మొదటి తెలుగు చిత్రంగా చీకటిలో ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంది. ఆమె ఎంచుకునే సినిమాలు గమనించినట్లయితే ఎప్పుడూ సాధారణంగా ఉండవు. చాలా డిఫరెంట్ గా ఎంగేజింగ్ గా ఉంటాయి. కంటెంట్ కు ప్రాధాన్యతనిచ్చి భిన్నమైన పాత్రలను స్వీకరిస్తారు. గతంలో గూఢాచారి, మేజర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు సంధ్య అనే ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ పాత్రలో ఆమె కనిపిస్తున్నారు. ట్రైలర్ తో ఆమె చూపిన భావోద్వేగాలు, భయం, ధైర్యం, ఆవేశం అన్నీ చాలా అద్భుతంగా మిళితమయ్యాయి. ఇవన్నీ ప్రేక్షకులను సీటుకు అతికిపెట్టేలా ఉన్నాయి. హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలో వరుస హత్యలు, సీరియల్ కిల్లర్ మిస్టరీ ఇందులో కీలకంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితం జరిగిన కేసులతో ప్రస్తుత హత్యలు ఎలా అనుసంధానం అవుతాయో అనే దానిని ట్రైలర్ ఆసక్తికరంగా చూపించింది. అర్ధరాత్రి జంటల హత్యలు, ట్యాగ్ చేసిన అమ్మాయిలపై దాడులు, కిడ్నాప్లు, రేపులు వంటి భయానక సంఘటనలు ట్రైలర్ను మరింత ఉద్వేగభరితంగా మార్చాయి. సంధ్య తన పాడ్కాస్ట్ ద్వారా నిజాలు వెలికితీసే ప్రయత్నంలో తన జీవితాన్నే పణంగా పెట్టుకుంటుంది. చివర్లో వచ్చే భయంకర ట్విస్ట్ అంచనాలను ఆకాశాన్ని చేర్చింది. ఇక ఇండస్ట్రీలో కూడా శోభిత నటనలో మెరుగుదల కనిపిస్తోంది. పెళ్లి తర్వాత ఆమె పర్ఫార్మెన్స్ మరింత డెప్త్ లో ఉందని చర్చ జరుగుతోంది. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రాన్ని సాధారణ క్రైమ్ స్టోరీగా కాకుండా డిఫరెంట్ గా తెరకెక్కించారని స్పష్టమవుతోంది. ప్యాట్రియార్కీ, పవర్, ట్రూత్ వంటి థీమ్లతో పాటు రెసిలియన్స్, సైలెన్స్ తో పోరాడే ధైర్యం, జస్టిస్ కోసం పోరాటం వంటి అంశాలు ఇందులో ఉన్నాయని అర్థమవుతుంది. శోభిత తన పాత్ర హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో సరిపోలినట్లు అనిపించిందని, సిమిలర్ గా ఫీల్ అయ్యానని చెప్పారు. ఇది ఆమెకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ అంటే మంచి నిర్మాణ విలువలకు పెట్టింది పేరు. అలాంటి టాప్ బ్యానర్ పై డి సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలాక్షి, ఈషా చాన్లా, ఝాన్సీ, ఆమెని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇది ట్రైలర్ కు ఇంటెన్స్ టచ్ ఇచ్చింది. డార్క్ విజువల్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి ఉత్కంఠను పెంచింది. అలాగే ఇంటెన్స్ డైలాగ్స్ కూడా భయాన్ని మరింత లోతుగా చూపించాయి. ఇలా ట్రైలర్ మొత్తం ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రారంభం నుంచి చివరి వరకు సస్పెన్స్ నిండి ఉంది. సంధ్య పాత్రలో శోభిత ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆమె కళ్లల్లోని భావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ కాదు, ఎమోషనల్ డెప్త్ తో కూడిన స్టోరీగా తెరకెక్కుతోంది. మానవ సంబంధాలు, సమాజంలోని చీకటి వైపులు బాగా చూపించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. గ్లోబల్ ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వస్తుంది. ట్రైలర్ రెస్పాన్స్ చూస్తే ఓటీటీలో బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేయొచ్చు. శోభిత కెరీర్లో ఇది కొత్త హిట్ ఇచ్చే చిత్రంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ థ్రిల్లర్ను మిస్ చేసుకోకూడదు అనే భావన కలిగిస్తోంది. ఇలాంటి కంటెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ కు బాగా సరిపోతుంది. మొత్తంగా చీకటిలో సినిమా భారీ అంచనాలను పెంచేసింది. ప్రేక్షకుల్లో ఆసక్తి ఆకాశానికి చేరుకుంది. ఈ చిత్రం థ్రిల్లర్ లవర్స్ కు మంచి ట్రీట్ అవుతుందని అంచనా. శోభిత ఇంటెన్స్ యాక్టింగ్ ట్రైలర్ లోనే స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఇది ఆమె కెరీర్లో మైలురాయి అవుతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మరి అక్కినేని పెద్ద కోడలు ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహా న్యూస్.